మొత్తానికి ప్రశాంత్ నీల్ అసలు విషయం చెప్పేశాడు. సలార్ కన్నడ సినిమాకు రీమేక్ అని కన్ఫర్మ్ చేసేశాడు. దాంతో ఇంతకాలం ఈ సినిమాపై వచ్చిన రీమేక్ రూమర్ నిజమైంది. అయితే ఇందులో తన తప్పేం లేదని, అంతా ప్రభాస్ ఇష్టంతోనే జరిగింది అంటూ రెబల్ పై రీమేక్ ఐడియాను తోసేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఉగ్రం అనగానే తెలుగు ఆడియన్స్ వెంటనే అల్లరి నరేష్ నటించిన ఉగ్రం అనుకుంటారు. కానీ 2014లోనే కన్నడలో ఉగ్రం పేరుతో ఓ సినిమా వచ్చింది. పైగా ఆ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్. శాండిల్వుడ్ లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా చూసి ప్రభాస్ ఫిదా అయిపోయాడు. వెంటనే ప్రశాంత్ నీల్ తో వర్క్ చేయాలనుకున్నాడు. అదే స్పీడ్ లో ప్రశాంత్ నీల్ కూడా మరో కథను కాకుండా ఉగ్రంను రీమేక్ చెయ్యాలనే ఐడియాను రెబల్ ముందు ఉంచాడు. అందుకు ప్రభాస్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా మొదలైంది సలార్ రీమేక్. అయితే ఉగ్రం మూవీకి సలార్ అఫీషియల్ రీమేక్ అంటే కాదంటే కాదు అంటున్నాడు ప్రశాంత్ నీల్. ఉగ్రం కథలో చెప్పాల్సింది చాలా ఉందని, వాటిని సలార్లో కవర్ చేశానని, ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లు కథను కూడా చాలా మార్చాను అని చెప్పాడు. అంతేకాదు ఉగ్రం స్టోరీని కేజీఎఫ్ రేంజ్ లో చూపించాలనుకునే తన కల ఇప్పుడు నెరవేరినందుకు ఆనందంగా ఉంది అంటున్నాడు.